అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ను ఆధునీకరించింది కేంద్ర ప్రభుత్వం. రేపు ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. దాదాపు 26 కోట్ల కేంద్రం దీనికి ఖర్చు చేసింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని అటు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రవేశపెట్టిన రైల్వే అమృత్ స్కీమ్ ద్వారా రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. కరీంనగర్లో 26 కోట్లతో రైల్వే స్టేషన్ను పూర్తిగా ఆధునీకరించారు. ప్రధానమంత్రి చేతుల మీదుగా వర్చువల్ పద్ధతి లోపల ప్రారంభించబోతున్నటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఆధునికత సంచరించుకుంది, ఈ స్టోరీలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ రైల్వే స్టేషన్ సరికొత్త హంగులతో ప్రారంభోత్సవానికి ముస్తాబవుతుంది. నగరవాసులకు ప్రయోజనకరంగా స్టేషన్ భవనానికి 2 వైపులా అనుసంధానం ఉండేలా పనులు చేపట్టారు. స్టేషన్ బయట, లోపల ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. రైల్వే స్టేషన్ ఒకప్పుడు కరీంనగర్ నగరానికి చాలా దూరం లోపల నగరానికి వెలుపల ఉండి అభివృద్ధికి నోచుకొని రైల్వే స్టేషన్ ఇప్పుడు పూర్తిగా ఆధునీకరించబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. బండి సంజయ్ మొదటిసారి కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు 2 సంవత్సరాల క్రితము కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసము దాదాపుగా 28 కోట్లు కేటాయించడం జరిగింది. రైల్వే అమృత్ స్కీమ్ ద్వారా 28 కోట్లతో భారతదేశం లోపల ఉన్నటువంటి రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునీకరించడానికి ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. అప్పుడు దాదాపుగా 28 కోట్లతో కరీంనగర్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయడానికి అప్పటి ప్రధాని వర్చువల్ పద్ధతి ద్వారా ఇక్కడ పనులను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. కానీ రెండు సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి కరీంనగర్ యొక్క రైల్వే స్టేషన్ యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు నగరానికి చాలా దూరం లోపల ఉండేటువంటి రైల్వే స్టేషను ఎప్పుడో ఒకసారి వచ్చేటువంటి రైలు పూర్తిగా అభివృద్ధికి నోచుకొని రైల్వే స్టేషన్. కానీ ఇప్పుడు ఒక ఎయిర్పోర్టు లోపల ఏ విధమైనటువంటి స్పెషలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్ లోపల ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్స్ లోపల కూడా క్లియర్గా చూడొచ్చు. పూర్తిగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరించబడి ఎల్లుండి జరిగేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా వర్చువల్ పద్ధతి లోపల ఇక్కడ ప్రారంభించడానికి అయితే సిద్ధమవుతున్నటువంటి రైల్వే స్టేషన్ను చూడవచ్చు. దాదాపుగా 28 కోట్ల అంచనాతో ప్రారంభమైనటువంటి రైల్వే స్టేషన్ పనులు దాదాపుగా ఇప్పుడు 32 కోట్లకు కూడా చేరడం జరిగింది. రైల్వే స్టేషన్ లోపల ఇక్కడ మనకు ప్రయాణికులకు పూర్తిగా ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కు వెళ్ళడానికి ఇక్కడ ఎస్కలేటరును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా వికలాంగులు కావచ్చు, లేకపోతే వృద్ధుల కోసము మెట్లు ఎక్కడానికి చాలా అవస్థలు పడేటువంటి పరిస్థితి లోపల ఎస్కలేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మామూలుగా రైల్వే స్టేషన్ నుంచి ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కు వెళ్ళేటువంటి సమయం లోపల ఇటు దాటాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎస్కలేటర్తో పాటుగా లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. పూర్తిగా ఆధునీకరించినటువంటి పనులు దాదాపుగా తుది దశకు చేరాయి. మొత్తం కూడా ఎల్లుండి వర్చువల్ పద్ధతి ద్వారా ప్రారంభించుకునేటువంటి పనుల కోసము అయితే ఫినిషింగ్ టచ్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే కరీంనగర్ లోపల ఉన్నటువంటి రైల్వే స్టేషన్కు అమృత్ రైల్వే స్కీమ్ ద్వారా అయితే మహర్దశ చేరుకున్నదని చెప్పుకోవచ్చు. ఇది వరకు రైల్వే స్టేషన్కు రావాలంటే భయమేసేదన్నారు స్థానికులు. రైల్వే స్టేషన్ ఊరుకు సంబంధం లేదన్నట్లు ఉండేదని, ఇప్పుడు రోడ్ల కనెక్టివిటీతో ఆ సమస్య తీరిందన్నారు. రైల్వే స్టేషన్కు వస్తే ఏదో ఎయిర్పోర్ట్కు వచ్చిన ఫీలింగ్ వస్తుందని స్థానికులు మురిసిపోతున్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. ఇది 2 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి వెళ్ళి ప్రారంభించడం జరిగింది. పనులను ఇక్కడ కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు ప్రారంభించడం జరిగింది. అతి త్వరలోనే దాదాపు ఒక 21 నెలల్లోనే ఇంత బ్రహ్మాండంగా రైల్వే స్టేషన్ని పునర్నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగింది. ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీగా ఇక్కడ ఉండబట్టికే ఇన్ని సంవత్సరాల్లో గతంలో రైల్వే స్టేషన్ చూసినట్టయితే ఇక్కడ భయం అవుతుండే, ఇక్కడికి రైల్వే స్టేషన్ వచ్చేదానికే భయం అవుతుండే. ఇప్పుడుకున్న గతంలోకున్న రైల్వే స్టేషన్కు చాలా డిఫరెంట్ కనబడుతుంది. ఇప్పుడు మొత్తం ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా ఇక్కడ రూపుదిద్దడం జరిగింది రైల్వే స్టేషన్ను. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే కేంద్ర రైల్వే శాఖ మంత్రి వర్యులకు, కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీ బండి సంజయ్ గారికి మా కరీంనగర్ ప్రజల పక్షాన
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే మెయిన్గా మనకు ఎక్సిలేటర్ కానీ, లిఫ్ట్ కానీ, అదనపు ప్లాట్ఫామ్ల నిర్మాణం కానీ, వెయిటింగ్ హాల్స్ కానీ, అదనపు కౌంటర్ల నిర్మాణం కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా, అలాగే ప్రజలకు అందుబాటులో విధంగా పార్కింగు కానీ, ఇక్కడికి వచ్చిన ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మంచినీటి వసతి కానీ ఈ రకంగా అభివృద్ధి చేయడం అనేది ఒక బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమైనది. దీనికి మరొకసారి కేంద్ర మంత్రివర్యులు గారికి, బండి సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కరీంనగర్ ప్రకటనలో తెలియజేసుకుంటున్నాం. కరీంనగర్లో ఇంతకుముందు ఉన్న ఫెసిలిటీస్తో పోల్చుకుంటే ఒకటి వెయిటింగ్ హాల్ అత్యాధునికంగా ఆల్మోస్ట్ ఎయిర్పోర్టులో ఉన్నటువంటి వసతులతో పాటు సమానంగా ఉన్నటువంటి వెయిటింగ్ హాల్ ఒక డెవలప్ చేసినాము. తర్వాత 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ పోవడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేసినాము. ప్లాట్ఫామ్ మీద కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్ ఆల్మోస్ట్ అవసరానికి తగ్గట్టుగా అంతకంటే మించి ఆధునీకరణతో కొత్త డిజైన్ ప్రకారంగా మీరు చూస్తున్నారు. చాలా మంచిగా మేము ఈ ప్రయాణికులకు అందించడానికి ప్రయత్నం చేసినాము. దాంట్లో భాగంగా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్ స్టేజ్లలో మేము ఇంకా మంచిగా దీన్ని ఫినిషింగ్ చేసి మీకు ప్రయాణికులకు ఉపయోగపడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం అన్ని పనులు, స్టేషన్ బిల్డింగ్ కానీ, ప్లాట్ఫామ్ల ఆధునీకరణ కానీ, ఫ్లైఓవర్స్, ఫుట్ ఓవర్స్ కానీ, ఈ సిఓపీలు కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్ కానీ మొత్తం కలుపుకొని 30 కోట్ల సుమారుగా 30 కోట్ల వ్యయంతో ఈ ఆధునీకరణ పనులు కొనసాగించాం. కరీంనగర్లో బడ్జెట్ కంటే మరో 2 కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించి రోడ్లు, మురికి కాలువలు నిర్మించారు. జూన్ నాటికి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా 1 లైన్ పనులు పూర్తి చేయనున్నారు. కరీంనగర్ తిరుపతి రైలు డైలీ సర్వీస్గా మారేందుకు కూడా సాధ్యాలను రైల్వే శాఖ పరిశీలిస్తుంది. అన్ని పనులు పూర్తయితే కరీంనగర్ రైల్వే స్టేషన్ మరికొన్ని నగరాలకు కనెక్టివిటీ పెరగనుంది. ముఖ్యంగా కరీంనగర్ లోపల ఉన్నటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్తో పాటుగా జమ్మికుంట రైల్వే స్టేషన్, తర్వాత రామగుండం రైల్వే స్టేషన్ ఇప్పటికే అభివృద్ధి చెందడం కూడా జరిగింది. కరీంనగర్ లోపల ఉన్నటువంటి మిగతా అన్ని కూడా రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తాము, రైల్వే అమృత్ స్కీమ్ కింద చేర్చి చకచక పనులు చేపడతామని చెప్పి ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇటు సూచించడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ రైల్వే అమృత్ పథకం ద్వారా అయితే రైల్వే యొక్క రూపురేఖలు మారిపోయినాయని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా కరీంనగర్ ఆధునీకరించబడినటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ను ప్రధాని మోడీ ఇటు వర్చువల్ పద్ధతి ద్వారా ప్రారంభించడానికి అయితే పూర్తిగా సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ రైల్వే